అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు చెల్మడ రాజేశ్వర గారు, ఎలియాస్ కరీంనగర్ డైరీ రాజేశ్వర గారు. ఇప్పుడు చెల్మడ రాజేశ్వర గారు అంటే ఎవరు తెలియదు, డైరీ రాజేశ్వర అంటే నాకు అందరికీ తెలుసు. ఆ పేరు రావడం గొప్పతనం, ఎంత కష్టపడితే పేరు రాదు. చాలామంది గ్రామాల్లో కూడా ఈయన ఎవరు వ్యక్తి అంటే నా బీజేపీ రాజానే అంటారు. కొంత రెండు ఫలానా పార్టీ వ్యక్తి అని పేరు వస్తుంది. ఎంత ఎక్కువ కష్టపడి కమిట్మెంట్తో పనిచేస్తే ప్రజలు దాన్ని గుర్తించి బిరుదిస్తారు అన్నట్టు. అది ఈ నంది అవార్డ్స్ వాటికంటే అన్నిటికంటే మంచి బిరుదు ఇదే. ఆ పేరు రావడం గొప్పతనం. వాళ్ళు విశేషమైనటువంటి మీ అందరు కూడా బోర్డు మెంబర్స్కు, విశేషమైన వివిధ పార్టీల నాయకులకు, రైతు సోదర సోదరిమణులకు, సిబ్బందికి, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడే ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క స్వహస్తాలతోని వర్చువల్గా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన, దల్హన్ ఆత్మనిర్భర్ భారత్ మిషన్ను దాదాపు 42,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నాం. మనం ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన ద్వారా దేశవ్యాప్తంగా ఇలా 100 జిల్లాలను సెలెక్ట్ చేసుకునేది కేంద్ర ప్రభుత్వం. ప్రతి సంవత్సరము 24,000 కోట్ల రూపాయల బడ్జెట్ను దానికి కేటాయించడం, ఈ జిల్లాలకు 6 సంవత్సరాల పాటు అన్ని విధాలా సహకరించడం. దానిలో తెలంగాణ రాష్ట్రంలో నారాయణపేట్, గద్వాల్, నాగర్ కర్నూల్, జన్గాం జిల్లాలను తెలంగాణ రాష్ట్రంలో ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా ఎన్నిక సెలెక్ట్ చేసి సహకరించే ప్రయత్నం చేస్తున్నది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారికి తెలంగాణ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, దీని ద్వారా దాదాపు 1,70,00,000 మంది రైతులకు లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అదొకైతే కరీంనగర్ డైరీ సంబంధించి ఇంతకుముందు వారు చెప్పినట్టు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ వాళ్ళ యొక్క ఆర్థిక సహకారాన్ని అందించి మనకు సహకరించాలన్న ఉద్దేశంతో దేశంలో 3 రాష్ట్రాలను ఎంపిక చేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ ఎంపిక చేయడం నిజంగా మనంత అదృష్టం. ఈ సందర్భం కూడా కరీంనగర్ జిల్లా ప్రజల తరపున, ఇది కరీంనగర్ జిల్లాకే పరిమితం కాదు, మన డైరీ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ అంతా ఈ సంబంధించి అనేక మంది రైతులకు లబ్ధి చేకూరే విధంగా మనం సహకరిస్తున్నాం. కాబట్టి అందరి తరపున కూడా నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. దీన్ని సెలెక్ట్ చేయడంలో చాలా అంశాలు ఉన్నాయి. లేదా కరీంనగర్ డైరీ చరిత్ర 27 సంవత్సరాలు. వారప్పుడు యూనియన్ అధ్యక్షునిగా ఉండి, దాని తర్వాత పాల వ్యాపారం ప్రారంభించి యూనియన్ అధ్యక్షుడిగా ఉండి, కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ను వారు ప్రారంభించి దీన్ని రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా కేవలము రైతులకు న్యాయం చేయాలి, ఇక్కడ ప్రజలకు, యువతకు ఉపాధి కల్పించాలని చెప్పి ఒక ఆలోచనతో, ఒక మంచి దృక్పథంతో వారు ఒక మంచి సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ కరీంనగర్ డైరీ అంచెలంచెలుగా ఎదిగిన విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ప్రతిరోజు 2 లక్షల లీటర్ల మిల్క్ను మనం సేకరించడం, 40 లక్షల యొక్క పెరుగును మనం విక్రయించడం, ఇది మామూలు విషయం కాదు. ఇది చాలా గొప్పతనం. ఇదంతా కూడా దాదాపు 600 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నాం, 5,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. 1,00,000 మంది రైతులకు ప్రతిరోజు కూడా ఏదో వాళ్ళు సేకరించే, అభివృద్ధి, వాళ్ళు ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నామంటే ఇది చాలా మామూలు విషయం కాదు. ఇవన్నీ గుర్తించిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం పైరవులకు లొంగది, ఒత్తిడికి లొంగది. వాస్తవాన్ని గుర్తించి మాత్రమే ఇలా ప్రోత్సహించే ప్రయత్నం చేయడం ద్వారానే వాళ్ళు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా ముందుకు వస్తున్నది. వాళ్ళ రైతును రాజు చేయడం కాదు, రైతును రారాజు చేయడం లక్ష్యంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తున్నది. అందుకే ఇటువంటి సంస్థలను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నది. అందుకే 2021లోనే ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్కు ఇలా అప్పుడు ఆర్థికంగా సహాయం చేసే ప్రయత్నం చేసింది. దాని ద్వారా 3 లక్షల లీటర్ల మిల్క్ ప్రాసెస్ యూనిట్ మనకు సహకరించాం. మనం ఈరోజు మళ్ళా
దాదాపు 90,70,00,000 రూపాయలతోని 90,70,00,000 రూపాయల యొక్క ఆర్థిక రుణంతో సహాయంతో ఈరోజు 1.5 లీటర్ల యొక్క ఆటోమేటిక్ కర్డ్ యూనిట్ ప్లాంట్ యూనిట్ను కూడా ఇలా సహకరించడానికి కేంద్ర ప్రభుత్వం సహకారం చేసిందంటే ఇవాళ ఈ సంస్థ పట్ల నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాల నివేదికలు ఉండి ఇలా రైతులను యువతను అన్ని రకాల ప్రజలను ప్రోత్సహిస్తున్న ఒక ఆలోచన ఉంది కాబట్టే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇలా కరీంనగర్ డైరీని ఈ విధంగా ఆదుకునే ప్రయత్నం చేస్తుంది, అన్ని విధాల ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఇలా మొదటి నుంచి కూడా ఇలా రాజేశ్వరరావు గారు అంటే మాకు ప్రత్యేక అభిమానం. నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు కూడా ఈ డైరీ ఆస్తులను చాలామంది కబ్జా చేసే ప్రయత్నం చేస్తుంటే వేరే రకంగా ఒత్తిడి తీసుకొచ్చి ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ వాళ్ళు బెదిరించడం, దీని ఆస్తులను కాజేసే ప్రయత్నం చేస్తుంటే నేను అప్పుడు కార్పొరేటర్గా ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు వారికి సపోర్ట్గా చేసిన విషయాన్ని గుర్తుంచుకుంటున్నాను, గుర్తు చేస్తున్నాం. అందరు కూడా అరెస్ట్ లేనం, మా మీద కేసులు అయినాయి. ఎప్పటికైనా రాజేశ్వరరావు గారికి అండగా ఉన్నాం. మేము కరీంనగర్ డైరీకి సంబంధించి కాంపౌండ్ వాళ్ళు కట్టేటప్పుడు కూడా కొంతమంది మతం పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేస్తే అనేక మంది మా కార్యకర్తలు రోడ్డుకెక్కి ఆందోళన చేసి ఆ రోజు అరెస్ట్ అయ్యి వారికి అండగా ఉండి వారు ధైర్యంగా ముందుకు వచ్చి నాకు ఎవ్వరి ఒత్తిడి అవసరం లేదు, నాకు అందరు సపోర్ట్ కావాలని చెప్పి మమ్మల్ని కోరిన వెంటనే వందలాది మంది కార్యకర్తలను రోడ్డుకెక్కి ఆందోళన చేసి వారికి అండగా ఉంటాయి. ఇవాళ డైరీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి వారు వాళ్ళ ఆస్తులను కాపాడే గొప్ప వ్యక్తి రాజేశ్వరరావు గారు. వాళ్ళ ఎల్లారెడ్డిపేటలో కూడా మన కంపెనీ సీజ్ చేసే ప్రయత్నం చేస్తే సీజ్ చేసిన తర్వాత జిల్లా గౌరవ కలెక్టర్తో మాట్లాడి సిరిసిల్ల అగ్రహారంలో సీజ్ చేస్తే కూడా వారు రాత్రి ఫోన్ చేస్తే నైట్ 12:30కి కలెక్టర్ గారితో మాట్లాడి లేదు సార్ ఈ రైతులకు సంబంధించినటువంటి సంస్థ, దీన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు, ఎవ్వరు ఏ రాజకీయ ఒత్తిడి వచ్చినా కూడా మీరు తలగొద్దు, వెంటనే తీసేయండి అని చెప్పి వెంటనే తాళాలు ఇప్పిమంటే గంట లోపల కలెక్టర్ గారితో మాట్లాడి తాళాలు ఇప్పించిన రోజు మనం చేస్తుంటే అదే మనవలేదు. ఎందుకంటే మీరు గెలిపించినటువంటి పార్లమెంట్ సభ్యునిగా మీ అందరికీ అందుబాటులో ఉండి మీ అందరికీ సేవ చేయడమే లక్ష్యంగా ఇలా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. నాకు అహంకారం గర్వము ఈ వేరే భాష రాదన్న, నాకు నేను ఏ స్థాయి అయినా కూడా అణిగి ఉంటా, చాలా కింది స్థాయిలో ఉండే ప్రయత్నం చేస్తా, అందరికీ అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తా. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా ఇవాళ అనేక రైతు సంస్కరణలు తీసుకొచ్చి ఏ విధంగా రైతులు ఆదుకుంటారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మొన్న చూస్తే మనం విజయదశమి మనకు బంపర్ ఆఫర్ నరేంద్ర మోడీ గారు ఇచ్చారు, వాళ్ళ రైతులకు సబ్సిడీ ఇచ్చారు. వాళ్ళ ట్రాక్టర్ విషయంలోని రైతు పనిముట్ల విషయంలోని మనకి జిఎస్టీ తొలగించి ఏ విధంగా మనని రైతులను ఆదుకునే ప్రయత్నం చేసిండో మనం ఆలోచించాలి ఒకసారి. ఇవాళ ప్రతిసారి కూడా రైతు కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తున్నాం. ఇవాళ అనేక రాష్ట్రాలు యూరియా బ్లాక్ చేయడము, యూరియా అందించకపోవడము, బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు కూడా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అంతర్జాతీయంలో ధరలు పెరిగినప్పుడు కూడా, దేశాల మధ్య యుద్ధాలు జరిగినా కూడా, ఆపరేషన్ సింధూర్ జరిగినా కూడా ఏ రోజు కూడా యూరియా ధరలు పెంచలే, ఎక్కడ యూరియా షార్టేజ్ కానియలే. యూరియా మీద సబ్సిడీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇస్తున్న విషయాన్ని మనం గుర్తించాలి. కానీ కొన్ని రాష్ట్రాలు దాన్ని గుర్తించకుండా అవగాహన రాహిత్యంతో రైతులకు యూరియా అందించకుండా యూరియాలను ట్రక్కులు టన్నులు లోడ్లు బ్లాక్లో అమ్ముకొని వాళ్ళ రైతులు ఇబ్బంది పడే పరిస్థితి కొన్ని రాష్ట్రాలు వస్తున్నాయంటే దాన్ని రైతాంగం ఆలోచించాల్సిన అవసరం ఉంది. యూరియా షార్టేజ్ కానియలే, యూరియా సబ్సిడీ ఇస్తున్నాం. ఇవాళ పండించిన ప్రతి గింజ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కొంటున్నది. కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తున్నాం. ఇట్లా అనేక రకాల ఎంఎస్పి 2014 ముందు ఎంఎస్పి ఎంత, వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక ఈ రోజు ఎంఎస్పి ఎంతనో ఒక్కసారి వచ్చింది. ఆ రోజే 2014లో నరేంద్ర మోడీ గారు చెప్పారు, నేను రైతుకు ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నారు. 2014లో ఎంఎస్పి ఎంత 1350. ఇవాళ ఎంత ఎంఎస్పి? ఇవాళ ఎంత నాకన్నా చెప్పే? 2320, 60. డబ్బులైందా లేదా? అంటే ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పాడు. చెప్పిన మాటను పక్కా తూచా తప్పకుండా అమలు చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ముఖ్యంగా రైతుల విషయంలో మాత్రం ప్రత్యేకంగా ఆలోచిస్తే ఇవాళ
అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఆదుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులను మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది, ఇటువంటి ప్రభుత్వాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. రాజకీయాలకు అతీతంగా ఈ రాష్ట్రంలో ఈ పార్టీ ఉందా, ఆ పార్టీ ఉందా, ఈ వ్యక్తి ఉన్నారా, ఆ వ్యక్తి ఉన్నారా, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతూనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఒక లక్ష్యంతో వాళ్ళ పనిచేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడ ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు. అమెరికా ట్రంప్ ఏం చేసిండు, సుంకాలు పెంచి భారత్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఏం చేసిండు, చక్కగా ఏడికి వేయండు, చైనాకు వేయండు. చైనాకు పోయి రష్యాతో మాట చైనా పోతే ట్రంప్ ఏం చేసిండు, ఇలా దిగొచ్చి మళ్ళీ భారత్తో స్నేహం చేసే ప్రయత్నం చేసి ఎక్కడ మోడీ గారు వార్నింగ్ ఇవ్వలే అమెరికాకు, ఎక్కడ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వలే, ఎక్కడ మాట్లాడలే, ఏ జ్ఞానమో చేసిండు. అంటే అటువంటి గొప్ప వ్యక్తి, అటువంటి గొప్ప ఆలోచనల వ్యక్తి ఇవాళ దేశ ప్రధానిగా ఉండడం నిజంగా మనందరి అదృష్టంగా మనం భావించాల్సిన అవసరం ఉన్నది. మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ కాదు. ఇవాళ ఒక వ్యక్తి ఈ దేశాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు, ఈ దేశాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాడు, ఈ దేశంలో పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించే ప్రయత్నం చేస్తున్నాడంటే రాజకీయాలకు అతీతంగా అటువంటి వ్యక్తులను ప్రోత్సహించాలి, అటువంటి వ్యక్తులను ఆదరించాలి, అటువంటి వ్యక్తులను అభిమానించాల్సిన బాధ్యత మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తికి అవసరమైన విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరు కూడా మరొకసారి మీ అందరు కూడా ఇటువంటి ఒక శుభకార్యాన్ని మనం ప్రారంభించుకున్న సందర్భంలో మీ అందరు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ సంస్థకు అండగా ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ముగిస్తాను. మరొక విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కరీంనగర్ డైరీకి సంబంధించి ఇలా ప్రొడక్ట్స్ అన్నిటి కూడా ఇవాళ కావాలని రాజకీయ దురుద్దేశంతో ఇలా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. నేను అందుకే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, నేను ముఖ్యమంత్రి గారితో మాడతా, తర్వాత మంత్రులతో గౌరవ మంత్రులతో వాడతా, తప్పకుండా దీని ప్రొడక్ట్స్ మన మిల్క్ను కూడా మన ప్రొడక్ట్స్ని కూడా ప్రభుత్వం అధికారికంగా తీసుకునే విధంగా తప్పకుండా సహకరిస్తా అని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ మరొకసారి రాజేశ్వర్ గారికి వాళ్ళ సిబ్బందికి వారి బోర్డు మెంబర్స్ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.